హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. ఐ హోప్ మీరందరూ అయితే బాగున్నారనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియోని అయితే ఫుల్గా చూడడం వల్ల మీకు ఏ డౌట్స్ అయితే రావు. ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే ఫ్రెషర్స్ కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్కి అయితే చూసేద్దామండి. కంపెనీ అయితే వచ్చేసి కోరియో హెల్త్ అనమాట. లొకేషన్ అయితే వచ్చేసి నోయిడా అనమాట. ఇదైతే వచ్చేసి వాకింగ్ ఫర్ ఫ్రెషర్స్. అండ్ ఇక్కడైతే చాలా మందికి అయితే ఇంటర్వ్యూకి అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఎనీ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ ఇంటర్న్ ఇలా కొన్ని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళందరూ కూడా అయితే ఎలిజిబుల్లే అనమాట. నెక్స్ట్ అయితే వచ్చేసి పాస్డ్ అవుట్ బ్యాచ్ అయితే అడుగుతున్నారు. 2021 నుంచి 22, 23, 24 21 నుంచి 24 వరకు అయితే వేకెన్సీస్ అయితే జరుగుతున్నాయి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అంటున్నారు. అండ్ అలానే ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 10 to 15 డేస్లో నోటీస్ పీరియడ్లో కంప్లీట్ అయితే చేసుకొని వాళ్ళు కూడా వెల్కమ్ అని చెప్తున్నారు. అండ్ అలానే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైనమిక్ ఇండివిజువల్స్ హూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ మేకింగ్ అండ్ కొలబరేటివ్ టీమ్ ప్లేయర్ విత్ అండ్ డ్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. సో మంచిగా అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కంపెనీకి అంతకు మించి ఏం లేదు. ఇంటర్వ్యూ వాకిన్ అయితే వచ్చేసి 18th జూన్ నుంచి 28th జూన్ వరకు అయితే వాకిన్స్ అయితే జరుగుతున్నాయి. కోరియో హెల్త్ సెకండ్ ఫ్లోర్ నోయిడా లొకేషన్. సో మీరు రెజ్యూమ్, ఆధార్ కార్డ్, ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ అలానే మెయిల్ ఐడి ఇచ్చాను. సో మీరైతే వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ జాబ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదైతే వచ్చేసి నైట్ షిఫ్ట్ అనమాట. పూర్తిగా మెడికల్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం ఇదైతే వచ్చి 2 years ఎక్స్పీరియన్స్ అయితే డేనియల్ కోడింగ్లో అడుగుతున్నారు. అండ్ అలానే ఎక్స్పీరియన్స్తో పాటు సర్టిఫికేషన్ కూడా అడుగుతున్నారు అనమాట. సిపిసి, సిసిఎస్, సిఓసి, సిఆర్సి. సో ఇలా వీటిల్లో అయితే ఏదన్నా ఒకటి మ్యాండేటరీ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ అలానే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలన్నమాట. వీటితో పాటు ఎంఫామ్, బీఫామ్, న్యూట్రిషన్, నర్సింగ్, జువాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్. సో ఇలా వీటిలో ఇవన్నీ కూడా ఎలిజిబుల్ అనేసి వాళ్ళు చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్. షిఫ్ట్ టైం అయితే వచ్చేసి నైట్ షిఫ్ట్. సో బోత్ పికప్, డ్రాప్ రెండు వాళ్ళే ఉంటాయన్నమాట. ఈవినింగ్ 5:30కి వాళ్ళే పికప్ చేసుకుంటారు, ఈవినింగ్ 5:30 నుంచి. అండ్ వాళ్ళే డ్రాప్ చేస్తారు. వద్దు మాకు 1 way శాలరీ కావాలన్నా కూడా 1 way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ అలానే కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చేసి మెడికల్ రికార్డ్ డాక్యుమెంటేషన్. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి వీడియోని పాస్ చేసి క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే చదువుకోండి. స్ట్రిక్ట్ కోడింగ్ లైన్స్ అయితే ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలానే డాక్యుమెంటేషన్ అక్యురేట్లీ రిఫ్లెక్ట్ అండ్ సపోర్ట్ ద విజిట్. సో ప్రతి పాయింట్ అయితే క్లియర్గా ఒకసారి చూసుకోండి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో. అండ్ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. 2 మెయిల్ ఐడీస్ ఇచ్చాను అండ్ అలానే 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. లొకేషన్ హైదరాబాద్ అండ్ కంపెనీ ఐకేఎస్. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ కంపెనీ అయితే వచ్చేసి క్రిస్టల్ వాక్స్ అనమాట. ఇది మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలండి. ఈఎండ్ఎం కోడింగ్ అయితే తీసుకుంటున్నారు. స్పెషాలిటీ అయితే వచ్చేసి అండ్ అలానే సిపిసి సర్టిఫికేషన్. మన ఛానల్లో 9 months ఎక్స్పీరియన్స్, 6 months ఎక్స్పీరియన్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అయితే వీడియో చెక్ అయితే చేసేయండి, మీకైతే ఏమన్నా యూజ్ అయితే అవుతుందేమో. గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్లో అయినా పర్వాలేదు. సర్టిఫికేషన్ ఉండి 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఈఎండ్ఎం మెడికల్ స్పెషాలిటీ అయితే తీసుకుంటున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన మీ ఈమెయిల్ ఐడికి అయితే మీరైతే రెజ్యూమ్ అయితే ఈమెయిల్ అయితే చేసేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్ యాక్యురస్ కంపెనీ అనమాట. ఇదైతే వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి మెడికల్ కోడింగ్ ఇది కూడా. అండ్ అలానే ఇక్కడైతే ఇచ్చారనమాట అసలు ఏం చేయాలి మెడికల్ కోడింగ్ అనేది. అండి ఐసిడి అండ్ సిపిటి కోర్స్ని అయితే మనం మెడికల్ రికార్డ్స్ ప్రొవైడెడ్ ఇచ్చిన దాని నుంచి అయితే తీసుకొని మనం ఈ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇవైతే మనం కోడ్ అయితే చేస్తాం కదా. సో అదే అయితే వీళ్ళైతే ఇచ్చేసారనమాట. అండ్ ఏం చేస్తామంటే ఈ యొక్క 1 యూజ్ చేసి మనం కోడింగ్ చేస్తాము. అండ్ అలానే కోడ్స్ని కరెక్ట్గా అయితే అసైన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే కోడింగ్ ఆఫ్ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ చార్ట్స్ అక్రాస్ ఎ వెరైటీ ఆఫ్ స్పెషాలిటీ విత్ ఓవర్ పక్కా 99, 98 అబోవ్ అయితే ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుందండి. క్వాలిటీ పక్కా మెయింటైన్ చేయాలి. ఏ కంపెనీ అయినా అంతే అండి. మెడికల్ కోడింగ్లో చార్ట్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చార్ట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మెజర్డ్ బేస్డ్ ఆన్ ప్రొడక్టివ్ అండ్ క్వాలిటీ హెడ్డింగ్. సో చూసారా, ఖచ్చితంగా అయితే క్వాలిటీ అనేది మెయింటైన్ అయితే చేయాలి.
అండ్ వాళ్ళైతే ఏమైతే చెప్తున్నారంటే మీకు గనక ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక ఈ&ఎం కోడింగ్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, లేదా అవుట్ పేషెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో 1+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు వాకిన్ అవ్వచ్చు. లేదా ఫ్రెషర్‌గా అయినా వాకిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. యూఎస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అయితే ఉన్నా పర్వాలేదంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ సర్టిఫికేషన్స్ ఉంటే గనక ఈ యొక్క సీపీసీ, సీఓసీ, సీఎస్ ఫ్రమ్ ఏఏపీసీ అండ్ అహిమా నుండి ఉన్నా పర్వాలేదు అడ్వాంటేజ్ అంటున్నారు. హిప్పా స్టాండర్డ్ అయితే నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు వీళ్ళు. టైమ్ అండ్ వెన్యూ అయితే 21st జూన్ నుండి 30th జూన్ వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు 30 జూన్ వరకు అయితే ఉన్నాయో, సో మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా పర్వాలేదు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, తమిళనాడు. ఒక్కసారి మ్యాప్లో లొకేషన్ అయితే చూసేసుకొని ఈ యొక్క కంపెనీ నేమ్ అయితే కొట్టేసి వాకిన్కి అయితే అయిపోండి. మార్నింగ్ 9:30 to 5:30 వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అనమాట. ఇది కూడా మెడికల్ కోడింగే, కాకపోతే కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్ అనమాట. జూన్ 26th నుంచి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లొకేషన్ అయితే వచ్చేసి దీనికి ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి నర్సింగ్, బీపీటీ, డాక్టర్స్ అయితే అడుగుతున్నారనమాట. 26th జూన్ అనమాట. ఇదైతే వాకిన్ అయితే వచ్చేసి 10 AM షార్ప్గా అయితే ఉండాలి. లేట్ కమ్మర్స్ని అయితే ఎలా అయితే చేయమని చెప్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీసే అండి. లొకేషన్ అయితే చెన్నై. ఓన్లీ నర్సింగ్, బీపీటీ, డాక్టర్సే. అదర్ గ్రాడ్యుయేట్స్ అయితే అసలు ఎలిజిబుల్ అయితే కాదని చెప్పేస్తున్నారు. 10th, 12th మార్క్ షీట్స్ అండ్ అలానే రెజ్యూమ్ అయితే మస్ట్. సో ఈ 3 అయితే మస్ట్ అని చెప్తున్నారు. సో చెన్నైలో లొకేషన్ అయితే ఒకసారి చూసుకొని వి టెక్నాలజీస్కి అయితే వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో వాకిన్ అయితే ఒకసారి శాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు, చూసేద్దామండి. 17,000 అయితే మంత్ వస్తుంది. టేక్ హోమ్ శాలరీ అయితే వచ్చేసి 14,600 అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు కానీ సిపిసి సర్టిఫికేషన్ ఉంటే మాత్రం 21,000 ఉంటుంది. టేక్ హోమ్ శాలరీ అయితే వచ్చేసి 18,000. అండ్ అలానే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి క్లయింట్ బేస్డ్ బట్టి. అండ్ అలానే 2 రౌండ్స్ అయితే ఉంటాయి. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ ఫైనల్ ఓరల్ టెక్నికల్ ఇంటర్వ్యూ అనమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఇమీడియట్గా అయితే జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. అండ్ అలానే నోట్ అయితే వచ్చేసి మినిమం కమిట్మెంట్ ఆఫ్ 8 months అండ్ ఒరిజినల్ 10th, 12th సబ్మిట్. 10th కానీ 12th కానీ ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేసి వాళ్ళకి 18 months అయితే ఖచ్చితంగా అయితే బాండ్ అయితే ఉంది. అండ్ ఓన్లీ 2 ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. అంటే 2 రౌండ్స్ మాత్రమే జరుగుతాయి. ఆన్లైన్ ఒకటి అండ్ అలానే ఫేస్ టు ఫేస్ ఓరల్ టెక్నికల్ అయితే ఉంటుందని వాళ్ళైతే వచ్చేసి ఫాలోయింగ్ టాపిక్స్ అయితే ఇచ్చేసారు. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, జనరల్ మెడికల్ టెర్మినాలజీస్, మెడికల్ కోడింగ్, ఐసీడీ అండ్ సిపిటి ఇవైతే ప్రిపేర్ అయితే అవ్వమని చెప్తున్నారు. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసి వాట్సాప్లో కూడా అయితే ఉందన్నమాట. సో కాంటాక్ట్ అయితే అవ్వడానికి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఎక్కడికి వాకిన్ అవ్వాలి, ఎప్పుడు వాకిన్ అవ్వాలి డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా అయితే వాకిన్కి అయితే. మరి ఇలాంటి మెడికల్ కోడింగ్ ఫార్మా జాబ్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.